అయం మయాంజలిరుద్ధో దయా సాగర సిద్ధయే యదనుగ్రహతో జంతుచిత సంసార ముక్తి భాకు. ఓ పార్వతి, లోకమునందు జీవుడు దేనిని అనుగ్రహించడం వలన ఆశ్చర్యముకు సంసారము నుండి ముక్తి పొందుచున్నాడు, అట్టి ముక్తి యొక్క ప్రాప్తి కొరకు నా చేత ప్రార్థింపబడుచున్నది. శ్రీ గురోం పరమం రూపం వివేకం చక్షురగ్రతః మందభాగ్యాన్ పశ్యంతి అంధ సూర్యోదయం యదా. ఓ పార్వతి, అదృష్టము లేని వారు సద్గురువు యొక్క శ్రేష్టమైన రూపమును గుడ్డిగాను సూర్యోదయమును వలె ఎదురుగా నిలిచి చూడలేరు. కులానాం కులకోటీనాం తారకస్తత్ర దక్షిణాత్ అదస్సం సద్గురుం జ్ఞాత్వా త్రికాలమపి బాధయేతు. ఓ పార్వతి, జనుడు సద్గురువును చూసినప్పుడే అనేక కోటి వంశములను ఉద్ధరించిన వాడవుచున్నాడు. కనుక అటువంటి సద్గురువును తెలుసుకుని త్రికాలముల యందు నమస్కరించవలేను. శ్రీనాథ చరణం ద్వంద్వం యస్యాది శివరాజతే తస్యాం దిశ నమస్కుర్యాద్భక్త్య ప్రతిదినం ప్రియే. ఓ పార్వతి, సద్గురు పాద యుగలము ఏ దిక్కున ప్రకాశించును ఆ దిక్కులనే జనుడు ప్రతిదినము భక్తితో నమస్కరించవలేను. సాష్టాంగ ప్రణిపాదేన సువనిత్యం గురుం భజేతు భజానద్ధర్యమాప్నోతి స్వస్వరూపమభయో భవేతు. పార్వతి, జనుడు గురువుని ఎల్లప్పుడూ స్తోత్రము చేయుచు సాష్టాంగ నమస్కారములతో సేవించవలేను.